అందరికి జై శ్రీ గణేష్. సో ఇప్పుడైతే మనం ధూల్పేట్ సురేష్ సింగ్ ఆర్ట్స్ కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ గణేష్ లో అయితే మనం దాదాపు 2022 నుంచి అయితే తీస్తున్నాము. సో 2022లో 2023లో చాలా ట్రెండింగ్ గణేష్లు అయితే నడిచినాయి. నాకు చాలా వరకు ఇప్పటికీ కింద మెసేజ్లో అయితే కామెంట్లు పెడుతున్నాను అనమాట, అక్కడికి వెళ్ళి వీడియో తీయండి, అక్కడికి వెళ్ళి వీడియో తీయండి అనేసి అయితే. సో మీకైతే ఒక చిన్న శాంపుల్ కోసం చెప్తాను. 2022లో అయితే మనకు బాడీ అంటే మానవుని బాడీ వచ్చింది, తల ఒకటి ఏనుగు తల వచ్చింది కూడా, ఫేమస్ అయింది కూడా ఇక్కడ నుండి అనమాట. సో ఫైనల్ ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఎన్ని ఫీట్ల గణేష్లు ఉన్నాయి, ఏ కలర్స్తో ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అయితే కాకతో మాట్లాడదాం. కాకా జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్, అందరికి నమస్కారం. సో కాకా ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్లు రెడీ చేస్తారు? మన దగ్గర 10 ఫీట్ నుంచి 14 ఫీట్ వరకు ఉంటుంది. సో 10 ఫీట్ల నుంచి 14 ఫీట్లు అనమాట. సో ఎన్ని మోడల్స్ చేస్తారు కాకా? ఇప్పుడు 4 రకాలు ఉంది. సో మొత్తం 4 మోడల్స్ అనమాట. 4 మోడల్. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో వెనకాల గణేషులు ఎన్ని ఫీట్లు కాకా? ఇంకా ఇది 14 ఫీట్. సో 14 ఫీట్ల గణేషులు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఏమేమి వస్తుంది? పాము వస్తుంది, ఓకే, సైడ్ లో ఎలిఫెంట్ వస్తుందా, మళ్ళీ నెక్స్ట్ కింద లైన్ వస్తుంది. సో వెనకాల అంటే బ్యాక్గ్రౌండ్ సైడ్. సో బ్యాక్గ్రౌండ్ సైడ్ లో కనిపించదు మనకు, అయినా కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో లైన్ పెట్టారు అనమాట. మొత్తం వంకాయ కలర్ లో అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చింది అనమాట. ఒకసారి పైన చూసుకుంటే మనకు 5 సరపాల నాగుపాముతో అయితే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చింది. 2 సైడ్లో మనకి ఏనుగు తలలు వచ్చినాయి అనమాట. ఏనుగు తలలు వచ్చినాయి, మధ్యలో గణేశుడు. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ తో పాటు 14 ఫీట్లు. 14 ఫీట్లు అనమాట. గణేశుడు లుక్ చూడండి, అద్దరిపోయే విధంగా అయితే ఉంది కొత్తగా. సో ఇదైతే మోడల్ మీద ఎక్కడ లేదు గణేష్, నా దగ్గర మొత్తం తెలంగాణలో ఎక్కడ దొరకదు, తెలంగాణ ఎక్కడ లేదనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా మస్తు ఉంది. ఒకసారి ధోతి కలర్ కూడా చూడండి, కావాలంటే చేంజ్ కూడా చేసి. సో ధోతి కలర్ చేంజ్ కూడా ఏదైనా మొత్తం గణేష్ కంప్లీట్. సో ధోతి కలర్ చూసుకుంటే మన కాంబినేషన్ వస్తుంది, స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎలుక మూషికవనం కాలు మీద ఆడుకునే విధంగా అయితే పెట్టారు అనమాట. సో అందరు సైడ్ లకు పెడతారు, మన వాళ్ళు కాళ్ళ మధ్యలో పెట్టారు. సో లుక్ అయితే అద్దరిపోయే విధంగా ఉంది. బుజ్జ వినాయకుడు ఈ తొండములో కొత్త రకాల నుంచి ఉంది. సో తొండం, అవును కదా, చూస్తుంటే కూడా తొండం ఫోల్డ్ అవుతుంది. అవునవును, అన్ని పై నుంచి వచ్చి మంచిగా గ్యాప్ ఇచ్చి కొంచెం లాస్ట్ లో ఫోల్డ్ అయింది కొంచెం, అది కూడా కొంచెం ఉంగుంది అనమాట. సో చెమ్కాన్స్తుంది గణేశుడు. సో 14 ఫీట్ల గణేశుడు అనమాట. సో ఇది ఒక మోడల్. అండ్ ఇంకో మోడల్ ఇది కాక నెక్స్ట్ ఇది 12 ఫీట్. సో ఎంత 12 ఫీట్లు. 12 ఫీట్. 12 ఫీట్లు. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నాగలక్ష్మి అమ్మగారు, నాగలక్ష్మి ఇది రాజస్థాన్ లో ఉంది అమ్మ. ఓకే, ఈ గుడి అమ్మవారికి అమ్మగారు గుడి. గణేష్ మహారాజా గణేష్ మహారాజా. సో అమ్మవారు అయితే నాగలక్ష్మి స్పెషల్ నాగలక్ష్మి. ఓకే ఓకే. సో ఎన్ని చేతులతో ఉంది కాక? 16 హ్యాండ్స్ పెట్టాలి. 16 చేతులతో అయితే దర్శనం. 16 హ్యాండ్స్ అమ్మగారు ఇప్పటి వరకు ఎవరు చూడలే. ఓకే ఓకే, అట్లా. సో ఈ గణేశునికి ఎన్ని ఫీట్లు ఉన్నాడు కాక? ఈ గణేశుడు 12 ఫీట్. సో మొత్తం ఈ మన దోతి క్లాత్ వస్తుంది, ఇది క్లాత్ వస్తుంది. పెయింటింగ్ అంటే పెయింటింగ్, క్లాత్ అంటే క్లాత్ చేస్తారు. ఓకే, అంటే ఇది దీనికి పెయింటింగ్ అంటే పెయింటింగ్ వస్తుంది, క్లాత్ అంటే క్లాత్ వస్తుంది. సో 2 సైడ్లకు మన లయన్స్ వచ్చినాయి. ఓకే ఓకే, మంచిగా ఉంది గణేశుడు. సో ఈ గణేశుడు పేరు ఏం అంటే అవతార్? మహారాజా గణేష్. సో ఇంకో గణేశుని చూద్దాం. ఇంకో ఏ మోడల్ ఉంది కాక? ఇక్కడ అయితే మొత్తం చాలా గణేష్ అయితే రెడీ చేస్తారు, ఇంకా కలరింగ్ అయితే వేయలేరు అనమాట. ఇంకో మోడల్ గణేశుని చూపిస్తాను మీకు. చల్తే జావ్ ఉదర్. సో ఇంకో మోడల్ సంబంధించి గణేష్ మంచిగా కూర్చొని గణేష్. సో ఇది ఎన్ని ఫీట్లు కాక? ఇది 12 ఫీట్. 12 ఫీట్స్. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమొచ్చింది? బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇది సాధారణ. అంటే వెనకాల కిరీటం ఉంటుంది అంతే. వెనకాల చేపలు వచ్చినాయి. కిరీటం మొత్తం సోఫా మీద కూర్చొని, మొత్తం సోఫా మీద మనం మహారాజా గణేష్. ఓకే, ఇది వాస్తు మోడల్లో ఉంటుంది. వాస్తు మోడల్స్ చాలా నీకు పైన చేయి పెట్టుకొని మనకు మంచిగా దర్శనం ఇస్తుంది. ఏదో రిలాక్స్ అవుతున్న విధంగా అయితే గణేష్ కనిపిస్తుంది అనమాట. సో 3 మోడల్స్ అయితే కనిపిస్తాయి. ఇంకో మోడల్ రెడీ అవుతుందా? రెడీ అవుతుంది. సో ఇదన్నమాట. సో ఫైనల్ అయితే మన కాకాది గారు అయితే ఇవి ఒక 3 మోడల్స్ అయితే కలర్స్ వేసి పెట్టారు. ఇంకో మోడల్ అయితే రెడీ అవుతుంది అనమాట. సో కావాలనుకునే వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతాను, ఫోన్ నెంబర్స్ కూడా పెడతాను, కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి. సో ఈ లడ్డు వినాయకులు ఏంటంటే 2024లో చాలా షార్టేజ్ ఉన్నాయన్నమాట. మీరు ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా ఉంటాయి. ఈసారి ఏంటంటే తెలంగాణ మొత్తంలో ముంబై గణేష్లు చాలా వరకు రెడీ చేసారు, చాలా అంటే చాలా రెడీ చేసారు. మన ధూల్పేట్ గణేష్లు బొజ్జ వినాయకులు చాలా తక్కువ రెడీ చేసారు, కనబడి లాస్ట్ వరకు వస్తే చేయలేరు, ఆర్టిస్టులు ఎక్కడ చేయలేరు. సో కావాలనుకునే ఫోన్ నెంబర్ పెడతాను, వాళ్ళే చేస్తున్నారు. సో కాక చాలా 2 సంవత్సరాల నుంచి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి గణేష్. 40 years అయింది అనమాట. సో తీసుకొని మన సబ్స్క్రైబర్ వస్తే పక్కా డిస్కౌంట్ చేయాలి కదా, డిస్కౌంట్ అయితే మీకోసమే కదా బెట నేను చేసేది. డిస్కౌంట్ అయితే ఇస్తాడు, తీసుకోండి. అందరు ఖుషి కావాలని నేను చేస్తున్నా, ఈ ఏజ్ లో కూడా చేస్తున్నా. సో అన్నమాట.
సో ఇది జై శ్రీ సురేష్ గణేష్ సురేష్ సింగ్ అందరికీ ఆర్ట్స్ గణేష్ అనమాట. థ్యాంక్ యూ అందరికి. జై శ్రీ గణేష్. ఒక్కసారి శ్రీ అడ్రస్ చెప్పండి గణేష్. కాక ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్? అరే అడ్రస్ చెప్పురా నార్మల్ వీడియోలో మనకి ఎగ్జాక్ట్ ఏడా హనుమాన్ పేరు లగన్ అయ్యారి హోటల్ జర్రా అవతల వస్తే పంచముఖి హనుమాన్ టెంపుల్ ఉంటుంది బేట. ఆ పక్క గల్లీల నుంచి అజయ్ రోడ్ పక్కన గల్లీల నుంచి వస్తారు. పంచముఖి హనుమాన్ టెంపుల్ అంటే ఎవరైనా పెడతారు. పంచముఖి హనుమాన్ టెంపుల్ పక్కన షటర్ ఉంటుందా? షటర్ అంటే ఇలా. షెట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అందరికి. జై శ్రీ. జై శ్రీ.